మీరు పెళ్ళికి ముందే ఎన్నో కోరికలు ఉంటాయి కదా! నా కుటుంబ జీవితం ఇలా ఉండాలి, నా దాంపత్య జీవితం ఇలా ఉండాలి. ఆ విధంగా అనేక కోరికలుంటాయి. కానీ, ఆ విధమైన కోరికలు నిజమయ్యే కుటుంబ జీవితం లభించిన వాళ్ళు 10% మాత్రమే ఉంటారు. 10% అయినా ఉంటారనేది సందేహమే. చాలా మందికి ఆశించినది దక్కలేదు. దక్కిన దాంతోనే సంతృప్తి పడదామనే పరిస్థితి ఉంది. కాబట్టి, దొరికిన దానిని మనం ఆశపడిన విధంగా మార్చుకోవాలి. మరో దారి లేదు. ఆశించినది దొరకలేదు. దొరికినా దానిని మనం ఆశించిన విధంగా మార్చుకోవాలి. దానికోసం మార్గాలే ఇదివరకు చెప్పినట్లుగా సంవాద సూక్త యాగం, కలత్రవశ్యం, పతివశ్యం ఇలాంటివి చెప్పిన యాగాలు, పూజలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ముందుగా మీరు మీ సమస్య ఏమిటో ముందుగా గుర్తించాలి. మన శరీరంలో దుర్వాసన ఉన్నప్పుడు, మరొకరికి సమీపంగా వెళ్ళినప్పుడు